మీనన్ కమలాకర్ని పొడవబోతుండగా జగదాత్రి కేదార్ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి రావడంతో షాక్ అయిన మీనన్, ఇదేంట్రా, ఎవరైనా చావొస్తుంటే దూరం పారిపోతారు, వీళ్ళేంట్రా చావుని వెతుక్కుంటూ వచ్చారు అని వెటకారంగా దాత్రి కేదార్లని చూస్తూ అంటూ ఉంటాడు మీనన్. నువ్వున్నావని తెలియక వచ్చారేమో బాయ్ అని దేవ అంటూ ఉండగా, లేదు మీనన్ ఉన్నాడని తెలిసే వచ్చాం అని జగదాత్రి అంటూ ఉండగా, మా బాబాయ్ ఒంటిపైన గీత పడితే కూడా మేము ఊరుకోం, నిన్ను వదలం మీనన్ అని కేదార్ అంటూ ఉండగా వెకిలిగా నవ్వుతున్న మీనన్, వీళ్ళు నన్ను వదలట్రా, చాలా రోజులైంది ఇంత మంచి జోక్ విని అంటూ పగలబడి నవ్వుతూ, వీళ్ళని చంపేయండిరా అని రౌడీలని పంపిస్తారు. ఇక కేదార్ దాత్రిలని పట్టుకోబోతూ ఉంటారు మనుషులు. దాత్రిని నెట్టేగానే వెళ్ళి గోడపై పడి అమ్మా అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దాత్రి. కేదార్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా ఉండగా మీనన్ మెల్లిగా కమలాకర్ దగ్గరికి నడుస్తూ ఉండగా దాత్రి మీనన్ పైన ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా దాత్రిని మంచంపై నెట్టేస్తాడు మీనన్. దాంతో వెళ్ళిపడి అమ్మా అన్నట్టు తల తిరుగుతున్నట్టు చేస్తూ ఉంటుంది దాత్రి. దాత్రి అంటాడు కేదార్. ఇక మళ్ళీ మీనన్ కమలాకర్ని పొడవబోతూ ఉండగా కేదార్ మీనన్ చేయిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక దాత్రిని దూరంగా నెట్టేస్తాడు మీనన్. గోడపై పడి కళ్ళు తిరుగుతున్న దాత్రి అక్కడే ఉన్న రాడ్ పట్టుకొని పొడవబోతున్న మీనన్ని ఆపుతున్న కేదార్ని చూస్తూ మీనన్ పైన రాడ్తో కొట్టబోతూ ఉంటుంది దాత్రి. ఇక బయట కాచి స్పృహ తప్పి పడిపోవడం అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి, సుధాకర్ వాళ్ళు చూసి కాచి కాచి అని లేపే ప్రయత్నం చేస్తారు. జగదాత్రి కేదార్లు ఎలాగైనా ఐసీయూ దగ్గరికి రాకుండా ఉండడానికి ప్లాన్ చేసి యువరాజ్, నిషిక కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ స్పృహ తప్పి పడిపోయిన కాచిని చూస్తూ లేపుతూ ఉండగా లోపల తనపై దాడి చేస్తున్న దాత్రి గొంతు నులిమి ఊపిరాడకుండా చేస్తూ చంపేస్తూ ఉంటాడు మీనన్. ఊపిరాడక కళ్ళు తేలేస్తున్న దాత్రిని చూస్తున్న కేదార్ దాత్రి అని గట్టిగా అరుస్తాడు 2 సార్లు. ఇక లోపల ఏదో జరుగుతుందని గ్రహించిన కౌశికి అందరినూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అక్కడ కౌశికి చూసేసరికి దాత్రి గొంతు నులిమి చంపేస్తున్న మీనన్ని రౌడీలు పట్టుకున్న కేదార్ని చూసి అందరూ షాక్ అవుతారు. మీనన్ని చూసిన యువరాజ్ కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతాడు. కౌశికి కోపంగా మీనన్ వైపు గన్ గురిపెట్టి, మీనన్ మర్యాదగా కత్తి అక్కడ వదిలేసి నా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపో అని కౌశికి బెదిరిస్తుండగా, ఏంటి కౌశికి ఈ మీనన్నే బెదిరిస్తున్నావా, మీనన్ అంటే చావుని బెదిరిస్తావా అని అంటూ ఉండగా, ఒక్క బుల్లెట్ నీ ఒంట్లో దిగితే అప్పుడు చావు భయం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటూ ఉంటుంది కౌశికి. కానీ వినకుండా మీనన్ కమలాకర్ దగ్గరికి రాబోతుండగా ఒక్క బుల్లెట్ని షూట్ చేస్తుంది కౌశికి. దాంతో అందరూ షాక్ అవుతారు. మీనన్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది, ఈసారి బుల్లెట్ గురి తప్పదు మీనన్ అని బెదిరిస్తూ ఉండగా, నన్నే చంపుతావా అని అంటూ ఒక వైపు దాత్రి గొంతు పట్టి నులిమేస్తూనే కేదార్ని పొడవడానికి కత్తితో మీనన్ ట్రై చేస్తూ ఉండగా కమలాకర్కి కత్తిపోటు పడకుండా కేదార్ రౌడీలని అడ్డుకుంటూనే మీనన్ చేయిని గట్టిగా పట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడ కేదార్, దాత్రి ఇద్దరు వాళ్ళ ప్రాణాలకి తెగించి మరీ కమలాకర్ని కాపాడడం చూసిన అక్కడున్న వాళ్ళు నిషిక, సుధాకర్, కౌశికి, యువరాజ్ అందరూ షాక్ అవుతారు. కౌశికి భయంగానే షూట్ చేస్తూ మీనన్ చేయి వైపు గురి పెడుతుంది. ఇక ఆ బుల్లెట్తో మీనన్ చేతిలో ఉన్న కత్తి ఎక్కడికో ఎగిరి పడిపోతుంది. కోపంగా కౌశికిని చూస్తూ నన్నే షూట్ చేస్తావా, నన్నే చంపేస్తావా అని అంటూ దాత్రిని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కౌశికి మీదికి దాత్రిని విసురుతాడు మీనన్. ఈ తగాదాలో దాత్రి చేతికి కూడా దెబ్బ తగులుతుంది. ఇక మీనన్ మనుషులు అక్కడి నుండి పారిపోతారు. వాణ్ణి నేను వదలను అని కౌశికి వెంటబడబోతూ ఉండగా, అక్క వద్దక్క, ఈ టైంలో మంచిది కాదు, వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి అని యువరాజ్ అంటూ ఉండగా, అవును వదిన, ఇప్పుడు రిస్క్ వెళ్ళకండి అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక నీకేం జరిగింది అని
ధాత్రి చేయి చూస్తూ అంటూ ఉంటుంది కౌశికి. చిన్న దెబ్బే వదిన, ఏం కాదు అని ధాత్రి అంటూ ఉంటుంది. డాక్టర్కి చూపిద్దాం పదా అని ధాత్రిని కౌశికి తీసుకెళ్తూ ఉంటుంది. నేను డాక్టర్ని పిలుస్తాను, బాబాయ్ని చూస్తాడు, కాచిని కూడా చూస్తాడు, రా కేదార్ అంటూ సుధాకర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక అసహనంగా కోపంగా ఉంటారు నిషిక, యువరాజ్. నిజం చెప్పు, ఇది కూడా నీ ప్లానేనా? కమలాకర్ మామయ్య హత్య వెనకాల మీననున్నాడా? నువ్వే ఇదంతా ప్లాన్ చేసావా అని యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది నిషి. ఏం మాట్లాడుతున్నావు నిషి? నా బాబాయ్ని నేనెందుకు చంపుకుంటాను? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మీనన్ ఇక్కడ కనబడేసరికి నేను షాక్ అయ్యాను. అసలేం జరుగుతుందో తెలియని నన్ను అడగడం తప్పు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు యువరాజ్. నిషి కోపంగా ఉంటుంది. డాక్టర్ వచ్చి కాచిని చెక్ చేస్తాడు. స్పృహలోకి వస్తుంది కాచి. ఇక ట్రీట్మెంట్ చేయించి జగదాత్రిని కూడా తీసుకొస్తుంది కౌశికి. ఇప్పుడు ఎలా ఉంది అంటుండగా, పర్లేదు వదిన అని అంటూ ఉంటుంది ధాత్రి. అందరూ మళ్ళీ ఒక చోటికి చేరుతారు. కాచిని ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. ఇప్పుడు పర్లేదు ధాత్రి అని చెప్తూ ఉంటుంది కాచి. మీరిద్దరూ ప్రాణాలకి తెగించి మరి మా నాన్నని కాపాడారని పెద్దనాన్న చెప్పారు. థ్యాంక్ యూ జగదాత్రి, థ్యాంక్ యూ కేదార్ అని కాచి చెప్తూ ఉంటుంది. అది మా బాధ్యత అని అంటూ ఉంటారు ధాత్రి, కేదార్. నిజంగా మీరు ఉండబట్టే బాబాయ్ ప్రాణాలు నిలబడ్డాయి. మీరే ప్రాణాలకి తెగించి కాపాడారు అని కౌశికి కూడా అంటూ ఉంటుంది. అప్పుడు నిషి కోపంగా క్లాప్స్ కొడుతూ, వాహ్ వాహ్, ఏం నాటకమే! రౌడీలని మీరే పెట్టి, మీరే మళ్ళీ అటాక్ చేయించి, మీరే కాపాడినట్టు ఎంత బాగా నాటకమాడుతున్నారే అని నిషి అనగా, అంటే ఏంటి, మీనన్ని నేనే ఇక్కడికి పిలిపించి డబ్బులిచ్చి మళ్ళీ అటాక్ చేయమని చెప్పానంటున్నావా అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇంకా అబద్ధం అంటావా అని అంటూ ఉంటుంది నిషిక. యువరాజ్ కూడా అవును, మీరే ఏదో ప్లాన్ చేశారు అని అంటూ ఉండగా, ప్రాణాలకి తెగించి వాళ్ళు కాపాడినా కూడా మీరింకా మళ్ళీ వాళ్ళనే అనుమానిస్తున్నారా అని అంటూ ఉంటాడు సుధాకర్. కౌశికి కూడా కోపంగా చూస్తుంది. ఇప్పటికైనా అర్థం కాలేదా? వాళ్ళు ప్రాణాలకి తెగించి కాపాడారు కదా అని అంటూ ఉంటుంది కౌశికి. జగదాత్రి వల్ల అమ్మ కేసులో మెయిన్ విలన్ ముద్దాయి మీనన్ అయినప్పుడు మీనన్ సాయాన్ని జగదాత్రి కోరుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? ఆ మాత్రం చిన్న ఆలోచన కూడా మీరు చేయలేకపోయారా అని సుధాకర్ నిషిక యువరాజులని కోపంగా అంటూ కేదార్ని అవమానించినవన్నీ గుర్తు తెచ్చుకొని చేతులెత్తి దండం పెట్టబోతూ పెట్టలేక చేతులు దించేసి, నాకు క్షమాపణలు అడగడానికి కూడా అర్హత లేదు కేదార్, సారీ అని చెప్తూ ఉండగా, క్షమాపణలేంటి నాన్న, మనకి లేదు. అలా కాదు, మీరు బాధలో ఉన్నారని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అంటూ ఉంటాడు కేదార్. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వదిన చెప్పింది కదా మీరు రాకూడదని అని నిషిక పాయింట్ లేవనెత్తగా, కౌశికి కూడా మీరు ఉండబట్టే ఇప్పుడు బాబాయ్ ప్రాణాలు నిలబడ్డాయని నేను అంటాను, కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కౌశికి కూడా ధాత్రి కేదార్లని నిలదీస్తుండగా, అది వదిన చెప్పేది ఒక్కసారి వినండి. కేదార్ పైన నేరం పడింది. కేదార్ హత్య చెయ్యలేదు, కానీ మామయ్య గారి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. కేదార్ అందులో ఇరుక్కున్నాడు. కేదార్ చంపలేదు అంటే ఇంకెవరి వల్లనో మామయ్యకి థ్రెడ్ ఉన్నట్టే కదా, అందుకనే దగ్గరుండి చూసుకుందామని వచ్చాం అని క్లారిటీ ఇస్తుంది ధాత్రి. ఇప్పుడు మీకు అర్థమైందా, క్లారిటీ వచ్చిందా అని నిషిక యువరాజ్లని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఇక తెల్లవారగానే కమలాకర్ని ఇంటికి తీసుకెళ్తారు. ఇక అక్కడ కూడా వీళ్ళే ఏదో ప్లాన్ చేశారని వైజయంతి, నిషిక, యువరాజ్ అంటూ ఉండగా, వాళ్ళు ప్రాణాలకి తెగించి కాపాడారని సుధాకర్, కౌశికి అంటూ ఉంటారు. ఇక చాలు ఆపండి భజన అంటూ థ్యాంక్ యూ జగదాత్రి, థ్యాంక్ యూ కేదార్ అని చెప్పేసి యువరాజ్ లోపలికి వెళ్దాం పదండి, తిండే లేదు నిద్ర లేదు అని వెళ్తూ ఉండగా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ధాత్రి కేదార్లు మాత్రం రాకుండా బయటే నిలబడేసరికి, ఇంకా అక్కడ ఉన్నారండి, రండి లోపలికి అని కౌశికి పిలుస్తుంది. నిజంగా రమ్మంటున్నావా వదిన అని ధాత్రి అడుగుతుండగా, నిజంగానా అక్క అని సంతోషపడుతూ లోపలికి అడుగు పెట్టబోతున్న వాళ్ళని నిషిక ఆపేస్తుంది. వీళ్ళు హత్య చేయలేదని ప్రూవ్ కాలేదు కదా అంటుండగా, వైజయంతి కూడా అదే పాట పాడుతూ ఉండగా, మళ్ళీ నాన్నని ఏదో చెయ్యరని నమ్మకమేంటక్క అని సుధాకర్ ని చూస్తూ అడుగుతూ ఉంటాడు యువరాజ్. ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడే కేదార్, కానీ అలా చేసేవాడు కాదు అని జగదాత్రి అంటూ ఉంటుంది. 25 ఏళ్ళు
ఓ తండ్రి ప్రేమ కోసం వెతుకులాడిన వాడినిరా నేను అని కేదార్ యువరాజ్ని అంటూ ఉండగా, ఒకవేళ కేదార్ తప్పు చేశాడని ప్రూవ్ అయితే అని నిషిక అనడంతో, అలా జరిగితే మేమే ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాం అని ధాత్రి ఛాలెంజ్ చేస్తుంది. ఇక కేదార్ని కేసు నుండి ఎలా బయటికి రప్పిస్తుందో ధాత్రి రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.